ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు జోరు బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. జనవరి 12న బ్యాటింగ్ మొదలు పెడితే ఇప్పటికీ గ్రౌండ్లో వీరంగం ఆడుతూనే ఉన్నాడు మెగాస్టార్. రెండో వారంలో 2 పెద్ద హాలిడేస్ వచ్చాయి. ఇక కలెక్షన్లు బాగా తగ్గిపోతాయి. 400 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. 16వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2,80,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలాంటి స్టడీ థియేటికల్ రన్ ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాలేదు. చిరంజీవి సినిమాకు టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా థియేటర్స్కి జాతరలాగా కదులుతారో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఈ సినిమా 16 రోజులు పూర్తయింది. ఈ 16 రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయన్నది వివరంగా ఇప్పుడు చూద్దాం. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి రిటర్న్ జిఎస్టీతో కలిపి 48 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. అదేవిధంగా సీడెడ్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి అక్షరాల 24 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్కు కూడా భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఫుల్ రన్లో రాయలసీమలో మాత్రం 30 కోట్ల షేర్ వరకు చేరుకుంటుందని తెలుస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఇప్పటికే 23,50,00,000 షేర్లు వచ్చాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 16 కోట్ల షేర్, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 12 కోట్ల షేర్, అదేవిధంగా గుంటూరు జిల్లా నుండి 14 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే 11 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లాలో అయితే ఈ చిత్రానికి ఏకంగా 7,50,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుండి 160 కోట్ల షేర్ వసూళ్లు, 250 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 16 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 24 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 198 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా గ్రాస్ కలెక్షన్లు వచ్చేసి 398 కోట్లు. రానున్న రోజుల్లో ఇంకా ఈ ఫిగర్ భారీగా పెరగనుందని తెలుస్తుంది.